అంటే ఇప్పుడు అనిపిస్తుందా మహేశ్వర్ రెడ్డి గారు ఎప్పుడన్నా అక్కడే ఉండుంటే మంచిగా అయ్యేవాడిని కదా, కనీసం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఎప్పుడైనా అనిపించింది? నేను ఏ రోజు రిగ్రెట్ కాలేదు. నేను ఈ రోజు సంతోషంగా ఉన్నా. బికాస్ భారతీయ జనతా పార్టీ నాకు అన్ని ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, నన్ను గెలిపించింది, నన్ను ఎల్పీ లీడర్ చేసింది, నాకు ఫ్రీ స్పేస్ ఇచ్చింది, నాకు ఫ్రీడమ్ ఇచ్చింది. ఈ రోజు నన్ను ఇంత గ్రూమ్ చేసింది. నాకు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా నన్ను విస్మరించలేదు. భారతీయ జనతా పార్టీలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు మంత్రి పదవి మీదనో వ్యామోహమో ఉంటే నేను ఆవిడ కానీ అదర్ వే నేను ఏ రోజు నేను కాంప్రమైజ్ అయ్యి అక్కడే ఉండి నేను అడ్జస్ట్ అయిపోయేవాడిని. నాకు అటువంటి నేను మంత్రి పదవుల కోసం ఆశపడ్డాను కాదు, పదవి కోసం నేను పనిచేయలేదు. నేను పాలిటిక్స్లో వచ్చిన రోజు నుంచి కూడా నేను పదవి పాలిటిక్స్ అని ఏ రోజు ఆలోచన చేయలేదు. నేను పాలిటిక్స్లో ఉండాలా, ప్రజల్లో ఉండాలనే ఆలోచన ఉండే నేను పాలిటిక్స్లో ఉన్న ప్రతిరోజు కూడా, నేను రోజు ఎమ్మెల్యే ఉన్నా లేకుంటే 10 సంవత్సరాలు నేను అధికారంలో లేని రోజు, నా అపోనెంట్ మంత్రిగా ఉన్నా కూడా నేను నా క్యాడర్ని కాపాడుకొని నేను అక్కడ నిలబడ్డాను. క్యాడర్ని కాపాడుకొని కాన్స్టిట్యున్సీలో పోరాటం చేసిన తప్ప నేను ఏ రోజు కూడా నేను కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయలేదు. ఉద్యమ సమయంలో కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఎందుకంటే కొద్దిసేపు జగన్తో వెళ్ళారు, ఆ రైల్లో వెళ్ళారు, జగన్తో కూడా దాడి జరిగినప్పుడు మీరున్నారు రైల్లో. తర్వాత కొద్ది రోజులకు నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్ తో ప్రెస్ మీట్ లో కూర్చున్నారు తెలంగాణ భవన్లో. ఇష్యూ ఏమనంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, అవును, నాకు ఆయన పర్సనల్ మిత్రుడుగా కూడా నేను కొంతవరకు ఆయనతోటి సేల్ చేసిన మాట వాస్తవమే. కానీ నేను తెలంగాణ అంశంలో ఏ రోజైనా తెలంగాణ అంశంలో చాలా స్పష్టంగా ఉండే తెలంగాణ అంశం మీద అనేకమైనటువంటి పోరాటాలు చేస్తాను. కానీ అన్ఫార్చునేట్లీ సరే అది మలుపులు తిరిగి ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని కూడా నష్టపోయినామా? తెలంగాణ రాష్ట్రం వచ్చి నేను అన్న పాయింట్ ఏంటంటే అప్పుడు జగన్ తో ఆ రైల్లో పోయారు, టీఆర్ఎస్ వాదుల దాడికి ఒక రకంగా గురైన సందర్భంలో మీరు అక్కడ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ కొద్ది రోజులకే అంతకు ముందా తర్వాత కానీ కేసీఆర్ తో కూడా ప్రెస్ మీట్ లో తెలంగాణ భవన్ లో ఉన్నారు మీరు. ఒకసారి కేసీఆర్ గారు పర్సనల్ గా ఫోన్ చేశారు. అదే ఒకసారి ఫోన్ చేసి ఈ అంశంలో రాజీనామా అంశం లోపల డిస్కస్ చేద్దామని ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు వారి ఇంట్లో వారితో పాటు నేను లంచ్ చేసి, బికాజ్ ఆ రోజంతా ఉద్యమంలో నేను, దామోదర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది నాయకులు అందరూ కూడా ఆ రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, దేర్ వాజ్ నో ఆ రోజు పొలిటికల్ పార్టీ అని కాకుండా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి, తెలంగాణ వాదులంతా కలిసి ఒక డయాస్ మీదకి రావాలన్న అంశం రోజు డెఫినెట్ గా తెలంగాణ అంశం మీద ఒక డయాస్ మీదకి రావడానికి మేము ఆ రోజు అందరం కూడా కృషి చేసినాం. కాకపోతే సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనంటే రాజీనామా చేస్తే టీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ పోటీ చేయాలనే ఒక కండిషన్, అక్కడ మేము డిఫర్ అయినాం.